శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులపైన శనికుదుల యొక్క సంఘర్షణ ప్రభావం ఎలా ఉంటుంది, ఏమిటి శనికుదులు అనుకోవచ్చు. ఈ చెప్తున్నటువంటి వీడియోలకి ముందుగా ఒక పెద్ద వీడియోలో అరగంట పాటు చెప్పిన వీడియోలో ఆ 39 రోజుల్లో ఏం జరగనుంది అని ఒక ప్రత్యేక వీడియో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇచ్చాను. ఆ హాఫ్ అన్ అవర్ చెప్పిన వీడియోని ముందు చూడటానికి ప్రయత్నం చేయండి. ముందు ఆ వీడియో చూస్తేనే ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు కొంతవరకు మీకు గోచరం అవుతాయి, అర్థమవుతాయి, పరిస్థితులన్నీ కూడా తెలుస్తాయి. ఇంతకీ మీకు ఈ శనికుదులు ఏ స్థానంలో కలుస్తున్నా తెలుసా? మీది కన్యారాశి. కన్యారాశి నుంచి కరెక్ట్గా 6వ స్థానంలో శని కుదుల కలయిక మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:28 వరకు 38 రోజుల 14 గంటల 30 పాటు కొనసాగుతుంది. అంటే దాదాపు 39 రోజులు అన్నమాట, 39 డేస్. ఈ 39 రోజుల్లో దీని ప్రభావం కొనసాగి వెళ్ళిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఏప్రిల్ 8వ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం 4:32 పాటు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది ఖగోళంలో. అది భారతదేశంలో కనపడదు, చాలా పెద్ద గ్రహణం. కానీ దాని ప్రభావం ఏదో ఉంటుందన్నమాట అనుకోవద్దు, చిన్నపాటి ప్రభావం ఉంటుంది, దాని గురించి వర్రీ కావద్దు. 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది. ఆ ఉగాది రోజే ఈ శత్రువులుగా ఉన్నటువంటి పరస్పర శత్రుత్వంతో ఉన్న పాపగ్రహాలు 2 గ్రహాలకి పెద్ద పీట వేసేశారు. ఎవరేశారు? పంచాంగకర్తలు వేశారు. అది ఏమిటి ఆ పీట అంటే, రాబోయే ఉగాదికి రాజు ఎవరు? కుజుడే. రాబోయే ఉగాదికి మంత్రి ఎవరు? శని. కనుక ఎవరైతే ఇప్పటి నుంచి కొట్టుకుంటున్నారో, సంఘర్షణ పడుతున్నారో, ఈ 2 గ్రహాలకు పెద్ద పదవులు వచ్చేసాయి, రాజు మంత్రి. 9వ తేదీ అనౌన్స్మెంట్ జరిగిపోతుంది. పంచాంగ శ్రవణాల్లో ప్రతి పండితుడు పంచాంగం తీసుకొని, మేము రాసిన పంచాంగం తీసుకొని చదువు చెప్తుంటారు. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, ఈ సంవత్సరానికి మంత్రి శని అని. నిజమే, రాజు కుజుడు మంత్రి శని బాగానే ఉంది వినటానికి. బట్ వీళ్ళిద్దరికీ పచ్చగడ్డేస్తే ఎదురుగా భగ్గుమంటుంది. కనుక 9వ తేదీ పదవులు పెట్టి ఆ పదవుల్ని ఆ రోజున వారు ఏం చేశారు? చక్కగా పదవులు వచ్చాయి కదా సంతోషంతో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 10వ తేదీ ఒక డిగ్రీలో ఇద్దరు కలిశారు. ఇంకా అక్కడి నుంచి ఉగాది వెళ్ళేంతవరకు దాని ప్రభావం చూపుతూనే ఉంటుంది. అది ఎప్పుడు వెళ్తుంది? ఉగాది 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు కొనసాగుతుంటుంది. సో ఇంతకాలం దీని ప్రభావం నుంచి బయటపడాలంటే సింపుల్గా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ తెలియజేస్తా. అవన్నీ చెప్పండి, చిన్న వీడియోలు చెప్తాను, మర్చిపోతారు కనుక. ప్రతి 10 రోజులకు చెప్పేటువంటి రాశి ఫలితాల్లో శని కుదుల సంఘర్షణ ఉన్న కారణంగా చెప్పేటువంటి చిట్కా టెక్నిక్ అని చెబుతూ ఇప్పుడు చెప్పే టెక్నిక్ ఏమిటంటే, ఆ టెక్నిక్స్ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే, మీకు 6వ స్థానం అంటే రుణస్థానం, అనారోగ్య స్థానం, శత్రుస్థానం. మీరు ఎవరన్నా శని మహాదశతో జరుగుతుంటుంది, శని అంతర్దశ జరుగుతుంటుంది, లేదా కుజ మహాదశతో జరుగుతుంటారు, లేదా కుజ అంతర్దశ జరుగుతుంటారు. ఏ దశలో జరుగుతున్నప్పటికి కూడా మీకేమైనా రుణాలు ఉన్నాయా? మీకేమైనా శత్రువులు ఉన్నారా? మీకేమన్నా అనారోగ్యాలు ఉన్నాయా? ఒకవేళ అనారోగ్యం అంటే ఏదైనా ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ గారు చెప్పే మాటని వేదవాకుగా తీసుకుని వారు చెప్పేటువంటి మందులు మాకులు ఏవైతే చెప్తారో అవన్నీ మింగుతూ ఉండండి. వీటితో పాటు ఈ చిన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటి చిన్ని జాగ్రత్త అంటే, ఇప్పటి నుంచి జూన్ నెలాఖరు వరకు మాత్రమే సుమా నేను చెప్పే ఈ చిన్ని జాగ్రత్త జూన్ నెలాఖరు వరకే. ఈ లోపల జూన్ వరకు రాశి ఫలితాల వీడియోలు వస్తుంటాయి కాబట్టి ప్రతి 10 రోజులకి దాంట్లో కూడా కొన్ని చెబుతుంటారు, అవి కూడా పాటించండి. ప్రధానంగా ఈ 30వ తేదీ వరకు, జూన్ 30వ తేదీ వరకు జరిగేటువంటి పెద్ద పరిహారం లాంటిది ఏమిటంటే, ప్రతి మంగళవారం సూర్యోదయం నుంచి 2వ రోజు సూర్యోదయం దాకా సత్యపు వాక్కులకి ప్రాధాన్యత ఇవ్వండి, అసత్యపు వాక్కులకి ప్రాధాన్యత ఇవ్వవద్దు. నెంబర్ 1, సత్యాన్నే మాట్లాడాలి, అసత్యం మాట్లాడవద్దు. ఇక నెంబర్ 2 ఏమిటంటే, ప్రతి బుధవారం మధ్యాహ్నం రాహుకాలం 12 గంటల నుంచి 1:30 మధ్య రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో 2 పనులు చేయాలి. కేవలం 2 పనులు. ఒక పని ఏమిటంటే, నిద్రపోకూడదు. రాహుకాల సమయంలో నిద్రపోవద్దు. ఇది మొదటిది. రెండవది, ఆ రెండవ జాగ్రత్త ఏంటి, రాహుకాల సమయంలో కొంతమంది ప్రత్యేకంగా ఆ సమయంలో తాంబూలం వేసుకుంటారు.
చాలామందికి అలవాటు ఉంటుంది. భోజనం చేయగానే తాంబూలం. బుధవారం సమయంలో, రాహుకాల సమయంలో మాత్రం తాంబూలం వద్దు. మీరు తాంబూలం వేసుకోవాలంటే 1:30 తర్వాత వేసుకోండి. 12 గంటల ముందు కూడా వద్దు. 12 గంటల ముందు ఉన్నప్పటికీ దాని ప్రభావం నాలుక మీద ఉంటూనే ఉంటుంది. కనుక తాంబూల సేవనం ప్రతి బుధవారం 1:30 తర్వాతనే వేసుకోండి. ఆ ఒక పూట లేకపోతే ఏం పోయిందని అనుకోండి, మహాప్రసాదం. కనుక ఆ పనైనా చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 1, ప్రతి మంగళవారం సూర్యోదయం నుంచి 2 రోజుల సూర్యోదయం వరకు సత్యవాకులకి ప్రాధాన్యత ఇవ్వటం. నెంబర్ 2 ఏమిటంటే ప్రతి బుధవారం మధ్యాహ్నం తాంబూల సేవనం నిషిద్ధం అనుకోండి. ఒకవేళ నిషిద్ధం లేదు వేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం 1:30 తర్వాత వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు ప్రతి 10 రోజులకు చెప్పేటువంటి వీడియోల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు చెప్తుంటాను. ఆ జాగ్రత్తలు జూన్ వరకు చెప్తాను. ఆ జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా ఆ వీడియో చాలా ఎర్లీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తీరా రేపటి రోజున డేటు వీడియో రావాలన్నా కొన్ని కారణాల వీడియో ఇవ్వలేకపోతున్నాను. ఆ తప్పుకి నేను బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. కనుక ఆ వీడియోలు కూడా త్వరగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా 7.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీరికి సకాలంలో న్యాయం చేయలేకపోతున్నానే అనేటువంటి బాధలను, ఒక్కొక్కసారి వీడియో మిడ్ నైట్ కూడా చేస్తున్నాను. కుక్కలు వస్తుంటాయి, శబ్దాలు పడుతున్నాయి. కనుక నెక్స్ట్ స్టూడియోలో చేయించడానికి ఈ ప్రయత్నం చేస్తాను. కనుక ఏదేమైనా మీరు కంగారు పడకుండా ఈ 2 జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, వీటన్నిటికంటే ముందుగా ఒక వీడియో చెప్పాను, 39 రోజుల్లో ఏం జరగనుంది అని. ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.